Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. తండ్రి వందనం. తండ్రి వందనం. పావనాత్మ వందనం. పావనాత్మ వందనం. Praise the Lord. 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 దయచేసి కూర్చోండి. బైబిల్ ఉన్నవాళ్ళు ఫిలిపియల్కు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము ధ్యానించబోతున్నాము. Those who have the Bibles, open to Philippians chapter 2 verse 1 onwards. ఫిలిపియల్కు రాసిన లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము ధ్యానించుదాము. Philippians 2:1. Praise the Lord. Praise the Lord. Praise the Lord. గుడికి వచ్చినప్పుడు ఏం తీసుకురావాలండి? వెరీ గుడ్. దాన్ని రెండంచుల ఖడ్గం అంటారు. ఎవరితో యుద్ధం? ఎవరితో యుద్ధం? సాతానుతో. ఖడ్గం లేకుండా యుద్ధంలో గెలవలేము. వితౌట్ ద సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ వీ కాంట్ ఫైట్ ద డెవల్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తపస్సు కాలము ప్రయాణము చేస్తున్నాం అందరం. తపస్సు కాలాన్ని కృపగల సమయం అని కూడా అంటారు. ద సీజన్ ఆఫ్ లెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద సీజన్ ఆఫ్ గ్రేస్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తిరుసభ మనకి 3 చక్కని స్తంభాలు ఇచ్చి ఉన్నారు. ఈ తపస్సు కాలంలో ప్రయాణానికి ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు. చర్చ్ has given us 3 beautiful pillars to journey through Lent: fasting, prayer and almsgiving. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. చదువునానా ఫిలిపియలు 2:1. క్రీస్తునందలి మీ జీవితము మేము బలపరచుచున్నచో. మొట్టమొదటి వాక్యము వచనము ఒక ప్రశ్నను అడుగుతుందండి. ఏంటండి ప్రశ్న? క్రీస్తునందలి మన జీవితము మనల్ని బలపరచుచున్నదా లేదా? దేవునితో ఉన్న ఆ సహవాసము ఏంటండి? అది ప్రార్థనా జీవితం అంటాం, ఆత్మీయ జీవితం అంటాం. ప్రశ్న ఏంటి? నా ప్రార్థనా జీవితము నన్ను బలపరచుచున్నదా లేదా? ఈస్ మై ప్రేయర్ లైఫ్ మేకింగ్ మీ స్ట్రాంగ్ ఆర్ నాట్? మనం అందరము ప్రార్థిస్తామండి. ఏంటండి ప్రార్థన? దేవునితో ఉన్న ప్రేమ సంబంధము. వాట్ ఈస్ ప్రేయర్? రిలేషన్షిప్ విత్ ద పర్సన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువు ఒక వ్యక్తి, ఆ వ్యక్తితో ఉన్న ప్రేమ సంబంధం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మొన్న ఈ విభూతి బుధవారం రోజు నుంచి నేను చాలా చోట్ల వాక్య పరిచర్యకి వెళ్తున్న తపస్సు కాలంలో మొన్న ఒక యువకుడు అడిగాడు, ఫాదర్ గారండి మా నాన్నని అడిగిన ఒక ప్రశ్న. మా నాన్న చెప్పారు, నాకు తెలియదురా, నువ్వు ఏమైనా ఫాదర్ని అడుగురా అన్నాడు. ఏంటండి ప్రశ్న? మా నాన్న చెప్పాడు, ప్రతిరోజు సెలవు ఉంటే ప్రతిరోజు కనీసం 5 గంటలు కూర్చొని చదవాలి, 2 గంటలు ఆడుకోవాలి, గంట టీవీ చూడాలి, అర్ధగంట సెల్ ఫోన్ చూడాలి. ఇవన్నీ మాకు నాన్న చెప్పాడండి. కానీ ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వలేడు. ఎంతసేపు ప్రార్థించాలి నాన్న అని అడిగిన. ఎంతసేపు ప్రార్థించాలి? మై ఫాదర్ టోల్ మీ 5 hours స్టడీ, 2 hours టీవీ, 1 hour ప్లే, half an hour సెల్ ఫోన్. హౌ మచ్ టైమ్ టు ప్రే? తల్లిదండ్రులారా, మీ కొడుకు మీ కూతురు కూడా ఈ ప్రశ్న అడగొచ్చు, ఎంతసేపు ప్రార్థించాలండి? ఇదండి మన సమస్య, క్రైస్తవ సమస్య అది. వేరే అన్నిటికీ సమాధానాలు చెప్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఆత్మీయ జీవితం కూడా సమాధానాలు చెప్పడం నేర్చుకోండి. బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది. మలాకి గ్రంథంలో రాయబడి ఉన్నది, మలాకి గ్రంథంలో రాయబడి ఉన్నది, ప్రతిరోజు 24 గంటలు ప్రభు ఇస్తున్నాడు మనకి. ఎవరు ఇస్తున్నారు? ప్రభు ఇస్తున్నాడు. మన సెల్ ఫోన్ మనల్ని లేపదండి, మన అలారం కూడా లేపదండి. లేపేదెవరు? యేసు ప్రభు. ప్రతిరోజు 24 గంటలు దేవుడు మనకి. ఎవ్రీ డే గాడ్ గివ్స్ us 24 hours. మలాకి గ్రంథంలో రాయబడింది 3వ అధ్యాయము, ఆ 24 గంటల్లో 10వ భాగం సమయము ఎవరిదండి? దేవునిది.
అవుట్ ఆఫ్ 24 hours 1/10 of our time belongs to God. 24 గంటల్లో దశమ భాగం సమయం అంటే సుమారు 2 గంటల 40 నిమిషాలు. ఎవరిది? దేవునిది. దీంట్లో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. పూజకు వస్తున్న సామి గంట సేపు, జపమాల చెప్తున్న సామి అర్ధ గంట సేపు, స్లీవ మార్గం చేస్తున్న సామి ఇవేమీ లెక్కలో రావండి. దీని సంఘ ప్రార్థన అంటాం. 24 గంటలు వ్యక్తిగతంగా దేవుడు ఒక్కొక్కరికి ఇస్తున్నాడు. ఆ 24 గంటలు మీకు నాకు ఇచ్చిన ఆ 24 గంటల్లో వ్యక్తిగతంగా నేను దశమ భాగం సమయము నా దేవునికి ఇవ్వాలి. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఈజ్ గివెన్ 24 hours. సంఘంగా కాదండి, గుంపుగా కాదండి, ఒక్కొక్కరికి 24 గంటలు ఇస్తున్నారు. నేను ఆ 24 గంటల్లో నా సమయం నుంచి నా దేవునికి 2 గంటల 40 నిమిషాలు వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ అంటారు, ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీ కుమారులు కుమార్తెలు అడిగితే సమాధానం ఇవ్వండి. నాన్న 24 గంటల్లో దశమ భాగం సమయము దేవునికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వలేదనుకోండి, మనకి సమయం అవసరప్పుడు దేవుడు కూడా ఇవ్వలేడు. When we don't give our time to God, when we need time, God will not give us. ఇది చాలా స్పష్టంగా. ఎప్పుడండి మనకు సమయం అవసరం? అప్పుడు. ఎప్పుడు? మంచం పైన చివరి గడియలో, ప్రభువా 5 నిమిషాలు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో మన ప్రతిదిన జీవితంలో ఎలా జీవించాలని బైబిల్ నేర్పిస్తుందండి. పెద్ద పెద్ద విషయాలు ఏం నేర్పిస్తలేదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సో ప్రార్థనలో 2 గంటల 40 నిమిషాలు ప్రతి రోజు నా దేవునికి ఇవ్వాలి. ఇది అవసరం. రెండోది, ఆత్మీయ జీవితంలో ఎలా ప్రార్థించాలి మనకు తెలియదు. దేనికోసం ప్రార్థించాలి అది కూడా తెలియదు. మళ్ళీ బైబిల్ పలుకుతున్నది, పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడతాడు ఎలా ప్రార్థించాలో, దేనికోసం. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, ఎట్లు నేను ప్రార్థించాలి, దేనికోసం ప్రార్థించాలి, నేర్పించు పావనాత్ముడా. మన సమస్య ఏం తెలుసా? చక్కగా పాడతామండి, ఏం పాడుతున్నామో మనకే ரொம்ப நல்லா பாடுறப்பா, அது என்ன பாடுற நமக்கே தெரியாதுப்பா. எப்படி நான் ஜபிக்க வேண்டும், எதுக்காக ஜபிக்க வேண்டும், కற்றுతారం ఆవి అనవరే. అందుకే మొదటిగా 2 గంటల నిమిషం. రెండోదిగా ప్రార్థించే ముందు పవిత్రాత్మ అభిషేకం కోరండి. మానవునిగా మనకి సాధ్యము కాదు, కానీ పవిత్రాత్మ శక్తితో సాధ్యం. విత్ హ్యూమన్ పవర్ నాట్ పాసిబుల్. హోలీ స్పిరిట్ పవర్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మనము చిన్నప్పుడు తిరుసభ మనకి భద్రమైన అభ్యంగం ఇచ్చింది. ఎవరి ద్వారా? బిషప్ గారి ద్వారా. అదొకటి గుర్తుపెట్టుకోండి. సప్రసాదము గురువు ఇవ్వగలుగుతాడు, కానీ భద్రమైన అభ్యంగము బిషప్. బిషప్ కాకపోతే బిషప్ ఒకరిని డెలిగేట్ చేస్తారు, అధికారం ఒకరికి ఇస్తారు. ఆ యొక్క సమయంలో ఆ ఆలయంలో భద్రమైన అభ్యంగం అని. అందుకే భద్రమైన అభ్యంగం పొందినప్పుడు ఏం చేస్తారు? తిరుసభ బిషప్ ద్వారా మన చెంప మీద ఒకటి కొట్టారా తట్టారా? కొట్టుంటే ఇది ఎందుకు అంటున్నానంటే, నా దగ్గర కౌన్సిలింగ్ చాలామంది వస్తారు. స్వామి కష్టాలు చాలా ఉన్నాయి స్వామి, నాకు తోడు ఎవరు, నన్ను ప్రేమించేవారు ఎవరు? చూసారా ఎంత ముద్దుగా చెప్తారో. నాకు అందుకే సూరారం రావడం చాలా ఇష్టం. సమాధానం చక్కగా చెప్తారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. క్రైస్తవుడు ఒంటరివాడు కాడు, క్రైస్తవుడు ఒంటరివాడు కాలేడు. A Catholic is never alone, a Catholic can never be alone.
భూమి ఆకాశంలో ఉన్న గొప్ప శక్తి